నమస్తే అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న గమనిక. ఇది ప్రమోషనల్ వీడియో అనమాట. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ పేరు అలాగే ఫోన్ నెంబరు వీడియో పైన ఇస్తాను, గమనించండి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది తాడేపల్లి డీమార్ట్ వీడియోలో చూస్తున్నారు కదా, తాడేపల్లి డీమార్ట్ ఆపోజిట్ లైన్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఇది జస్ట్ డీమార్ట్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది. ఇది ఈ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ప్రాజెక్టులకి చాలా నియర్ బై ఉండిద్దండి. సరౌండింగ్స్ ఈ ప్రాజెక్టులు ఉంటాయి అన్నమాట. అలాగే ఇది గ్రీనరీ ఏరియా అనమాట. చుట్టూ చక్కటి పొలాలు, చక్కని గాలి వెలుతురు అనేది కమ్మగా వస్తాయండి. పొల్యూషన్ ఫ్రీ అనమాట. ఇది పొల్యూషన్ కూడా ఏమి ఉండదు ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది లొకేషన్. ఇది ఫ్యూచర్లో కమర్షియల్గా మూవ్ అవుతున్న ఏరియా అండి. ఇది వచ్చేసి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి గజం 60,000 దాకా ఉందన్నమాట. ఎకరం దాదాపుగా 30 కోట్ల దాకా పలుకుతుందండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండిద్ది. ఇక్కడ బోర్ వాటర్ కూడా స్వీట్ వాటర్ అనమాట. AIMEE ఇంటర్నేషనల్ స్కూల్కి చాలా వెరీ నియర్ బై ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో కూడా గమనిస్తున్నారు మీరు. అలాగే ఇది ఫ్యూచర్లో విజయవాడ మెట్రో అనేది అనౌన్స్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో కూడా చాలా స్పీడ్గా వేగంగా కమర్షియల్గా అభివృద్ధి చెందుతున్న ఏరియా అండి ఇది. ఈ ఏరియా వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది విజయవాడకి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి జస్ట్ 4 ఇయర్స్ అండి. ఇది వచ్చేసి అపార్ట్మెంటు 885 గజాల్లో కట్టారనమాట. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి జస్ట్ 40 గజాలు రిజిస్ట్రేషన్ వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఉందండి, దానికి నియర్ బై వచ్చింది అనమాట. ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండిద్దండి. అంటే వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది. అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్కి కూడా గ్యాప్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేశారంటే ప్రతి బ్లాక్కి గ్యాప్ ఉండిద్ది అనమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉండిద్దండి. ప్రతి ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఉంటాయి. టోటల్గా 20 ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్లాట్కి 40 గజాల రిజిస్ట్రేషన్ వచ్చిద్దండి. ఇది వచ్చేసి స్పేషియస్గా ఉండిద్ది అనమాట. 1282 SFT వచ్చిద్దండి. ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ వాల్యూ 5,000 దాకా ఉండి సేమ్ ఇదే ఫ్లాట్ 60 లక్షల పైన ఉండిద్దండి. కానీ అవసరం ఉండి ఓనర్ గారు ఓన్లీ 45 లక్షలకే సేల్ చేస్తారనమాట. జస్ట్ లిటిల్ బిట్ బార్గెనింగ్ అనేది ఉండిద్దండి. అలాగే ఈ సైట్ యొక్క ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది. దీనికి ప్రస్తుతానికి రెంట్ కొంటున్నారండి. ఇక్కడ రెంట్ కూడా 12,000 దాకా రెంట్ వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ జస్ట్ ఒక 1000 రూపాయలు ఉండిద్దండి. చూస్తున్నారు కదండి ఫ్లాట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉండిద్ది అనమాట. ఇది ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 2 బెడ్రూమ్లు కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. రెండిటికి ఒక దానికి అటాచ్డ్ ఉండిద్దండి, మరో దానికి అటాచ్డ్ ఉండదు. కామన్ టాయిలెట్ ఉండిద్ది అనమాట. ఇదే ఆ కామన్ టాయిలెట్. ఫ్లాటు చాలా నీట్గా న్యూ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ ఉన్నట్టు ఉండిద్దండి. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా ఇటు పక్క కిటికీలో చూస్తున్నారు కదండి, అది విండోలో పక్కన రోడ్డు ఉండిద్దండి. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుండిద్ది. సో 5th ఫ్లోర్ అనేది ఎండాకాలంలో హీట్ అనుకుంటారు అందరూ, కానీ బయట పైన సీలింగ్ అనేది డబుల్ సీలింగ్ ఉండటం వల్ల హీట్ కూడా అంతకేం దిగదండి. ఇది వచ్చేసి వరండా అనమాట. చాలా సెక్యూర్డ్గా గ్రిల్స్ కూడా చూసారు కదా, కంప్లీట్గా ఎలా ఇచ్చారో చాలా సెక్యూర్డ్గా ఉండిద్దండి. ఫ్లాట్ కూడా హీట్ అనేది ఏమి దిగదండి, అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ పైన అపార్ట్మెంట్ పైన కూడా చూసారు కదా, అంత స్పేషియస్గానే ఉండిద్ది. పైన బట్టలు కావండి బట్ట ఆరేసుకోవచ్చు. ఇది చూస్తున్నది పడవర్ ఫేసింగ్ రోడ్ అనమాట. బ్యాక్ సైడ్ రోడ్డు కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ రేట్ అనమాట. ఇది రోడ్డు తూర్పు రోడ్డు అనమాట. వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల కూడా అన్నీ డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. చుట్టూ ఇండివిజువల్ హౌసెస్ పెద్దవి, అలాగే అపార్ట్మెంట్లు, దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్, విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అన్నమాట. కనపడేది విజయవాడ అండి. జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండిద్ది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ప్రాపర్టీ.